పర్పస్ 1 కి ఏం రిప్లై, పర్పస్ 2 కి ఏం రిప్లై, పర్పస్ 3 కి ఏం రిప్లై, ఇలా క్లీన్ గా ఉండాలి. నోటికి ఏదొస్తే అది చెప్పేసాను అన్నట్టు కాదు. ఏదో చుట్టం చూపుకి పిలిచా. ఇది అర్థం కాక నువ్వు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో నా మీద స్టోరీస్ పెడుతున్నావు. క్వశ్చన్ చేసిన డిగ్రేడ్ చేయడమే ముఖ్యం అన్నా, అండ్ నీకు రియల్ గా ఫైట్ చేయడం కంటే వ్యూసే ముఖ్యం అన్నా అని బయట అనుకుంటున్నారన్నా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. హీరో హోండా స్ప్లెండర్, మా అన్వేషణ థండర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అండ్ ఈ సినిమా పేరు వచ్చేసి మంగళం అన్వేషణ పెద్ద పులే. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వల్ల ఆత్మహత్య అంటావు. అక్కడ సిచ్యువేషన్ నీకు నిజంగా తెలియదన్నా. అంటే ఆఫ్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయాడు, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయాడు, అసలు నీకేమీ కొంచెం కూడా ఐడియా లేదు. జనాల సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నావు అన్న. కానీ జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు కదన్నా, నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి. జనాలు ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కూడా పెట్టచ్చన్న అన్వేషణ 30 లక్షల స్కామ్ అని. అన్న ఇది మళ్ళీ ఫేక్ కూడా కదన్నా. గత 3 సీజన్స్ 41 రోజుల సీజన్స్ నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడి సారీ అవేర్నెస్ వీడియోస్ మీద సంపాదించిన డబ్బన్న. నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. సంపాదిస్తున్నానని చెప్పావు కదన్నా. నువ్వు షొల్లు చెప్తావు అన్నావు కదన్నా. అవి షొల్లు కాదన్నా, నువ్వు నమ్మలేని నేయాలన్నా. నువ్వు 4 సంవత్సరాల నుంచి చెప్పలేని పాయింట్స్ నేను ఒక వీడియోలో రూట్ కాస్ట్ తో సహా చెప్పానన్నా. అది నీ బుర్రకి ఎక్కట్లేదన్నా. మళ్ళీ నువ్వు దాని మీద వీడియో పెట్టకుండా నా మీద వీడియో పెట్టావన్నా. ఎందుకంటే నాట్లో చేయడం లేదన్నా, అక్కడ మీకు దేశభక్తి కనపడట్లేదన్నా. ఓ వాళ్ళ మీద చేస్తే మర్చిపోయినన్నా, వ్యూస్ రావు కదా, తెలుగు వాళ్ళ మీద చేస్తేనే వ్యూస్ వస్తాయి. ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి మీ లాయల్ ఫ్యాన్ గా దీని మీద మీ స్పందన ఏంటో తెలియచేయండి అన్న. బెట్టింగ్ యాప్ అనేది చాలా మంచిదని చెప్పి ఒక వీడియో చేశానండి. ఈ బొడ్డ పెదాలకి ఈ బొడ్డ పెదాలతోనే సమాధానం చెప్తాను. నీ ఒట్టికే ఎంత, నీ జీవితం ఎంత. గూగుల్ లేకపోతే నువ్వు వీడియో మంచిది, నువ్వు మొబైల్లో గూగుల్ ఇంటర్నెట్ పని చేయకపోతే నువ్వు మాట్లాడలేవు. దొంగన కొడుక ప్రపంచం అంతా కోట్లు ఖర్చు పెట్టి తిరిగి నా ముందా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా నువ్వు ఎలా కన్నదిరా నీకు ఒకసారి నీకు ఏంటి బ్రో అంత మాట అన్నావు?